ఫ్రంట్ లైన్ మీడియాలో మనము కోర్స్ తీసుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటి అంటే ఇది కంప్లీట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. ఫ్రంట్ లైన్ ఎడ్యుటెక్ అనే పేరుతో ఫ్రంట్ లైన్ మీడియా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెదర్ వీ కెన్ జాయిన్ ఆర్ నాట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అండ్ డెవాప్స్ వచ్చేసి దాదాపు 10,000 అంటే 9,999 రూపీస్ ఉంది. 2+ months ఉంటుంది. అండ్ రికార్డింగ్ యాక్సెస్ ఫస్ట్ 100 పీపుల్ కి 2 years వస్తుందంట. అంతకంటే ఎక్కువ అయితే 1 year వస్తుంది. వన్స్ వీ హిట్ అవర్ నెంబర్, ఒక నెంబర్ అనుకున్నాము, ఆ నెంబర్ 200, 300, 400 తెలియదు. ఆ నెంబర్ రీచ్ అయితే మాత్రం అడ్మిషన్స్ క్లోజ్ అవుతుందంట. అండ్ ఆల్సో వన్స్ జాయిన్ అయ్యారు అంటే రిఫండ్ అనేది ఇవ్వరంట. ఇక ఒక్కసారి జాయిన్ అయితే అట్ ఎనీ సినారియో రిఫండ్ ఇవ్వరు అని చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్, ఇది వచ్చి 3,500 దాకా ఉంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ 12,999 దాకా ఉంది. ఇది కూడా సేమ్. డబ్బులు అయితే వన్స్ డబ్బులు కట్టారంటే రిఫండ్ ఇవ్వరు. వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ జేఎస్ ఇది వచ్చేసి 6,500 ఉంది. 4+ months ఉంది. అండ్ AWS వచ్చేసి 9,000 దాకా ఉంది. సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ నో రిఫండ్స్ ఆర్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ జాయినింగ్ ద కోర్స్. ఇక్కడ మనం జాయిన్ అవ్వచ్చా లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి సంబంధించి నేను నెగిటివ్ మాట్లాడట్లేదు, అలాగని పాజిటివ్ కూడా మాట్లాడట్లేదు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ హావ్ ట్రైడ్ టు రీచ్ అవుట్ దిస్ ఇన్స్టిట్యూట్. యాక్చువల్లీ మా మేనేజరు, మా టెలికౌన్సిలరు అండ్ ఆల్సో మేమందరం కూడా ట్రై చేశాము. అండ్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా దెర్ ఈజ్ నో అసిస్టెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డైరెక్ట్ మనం ఎవరితో మాట్లాడడానికి అవకాశం లేదు. కంప్లీట్లీ ఆన్లైన్ పేమెంట్, డైరెక్ట్ పేమెంట్ లింక్ ఇస్తున్నారు, వీడియో డెమో ఇచ్చేస్తున్నారు, జాయిన్ అయిపోండి అంటున్నారు. చెప్పడము ఫస్ట్ 100 మందికి మేము ఫ్రీగా 2 years వరకు ఆఫర్ ఇస్తామంటున్నారు. లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ ఏవి ఈ లెక్కన ఎంతమంది ఒక బ్యాచ్ కుంటున్నారు? నా క్వశ్చన్ మార్క్. అంటే ఒక బ్యాచ్కి క్లియర్గా ఇవ్వలేదు. బ్యాచ్కి 100 మంది ఉంటున్నారా, 200 మంది ఉంటున్నారా, 300 మంది ఉంటున్నారా, 400 మంది ఉంటున్నారా? నేను అనుకుంటున్నా 300 మంది ఉంటారా అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ క్లియర్గా ఎక్కడ మెన్షన్ లేదు. మా నెంబర్ హిట్ అయితే మేము అడ్మిషన్స్ క్లోజ్ చేస్తామంటున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కంప్లీట్లీ ఆన్లైన్ అంటున్నారు. సో మనకు వన్స్ డబ్బులు కడితే రిఫండ్ ఉండదని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. డబ్బులు కట్టిన తర్వాత దాంట్లో 300 మంది, 400 మంది ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ఎవరితో మాట్లాడతారు? మీకు ప్రాబ్లం వస్తే ఆఫ్లైన్లో ఉందనుకోండి, సరే అట్లా కాదు ఇట్లా కాదు మనం వెళ్ళి మాట్లాడడానికో, లేకపోతే అది కాదు బాబు ఇది కాదు ఏదో మాట్లాడడానికో, లేకపోతే మనకి ఇంకేదన్నా ఉంటుంది ఫిజికల్గా ఉంటే. లేదంటే ఏం చేస్తారు? ఆలోచన చేయాలి. ఎందుకంటే పాపులర్ పర్సన్ డెఫినెట్లీ అండ్ చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రంట్ లైన్ దీంట్లో ఇక్కడ జాయిన్ అవ్వాలా వద్దా అంటే నాకైతే క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ వన్స్ జాయిన్ అయితే ఎంతమంది, బ్యాచ్కి ఎంతమంది ఉన్నారు? ఒకవేళ 300 మంది ఉంటే అంతమంది డౌట్స్ వస్తే ఒక 20 మందికి డౌట్స్ క్లియర్ చేయడమే, 30 మందికి డౌట్స్ క్లియర్ చేయడమే చాలా కష్టం. 1 hour క్లాస్ అంటున్నారు. సరే ప్లేస్మెంట్స్ అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ అనేది నేను ఎప్పుడైనా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఆలోచించాల్సిన విషయం ప్లేస్మెంట్స్ కాదు, ముందు సబ్జెక్ట్ చూడండి. సబ్జెక్ట్ ప్రాపర్గా ఇస్తున్నారు లేదా అని మాత్రమే మనం ఫోకస్ చేయాలని చెప్తాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ప్లేస్మెంట్ గురించి సెకండరీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అనేది ప్రాపర్గా 1 hour క్లాస్ తర్వాత మనకి ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉంటుందా, మనకి ఫ్యాకల్టీతో టచ్లో ఉండడానికి అవకాశం ఉంటుందా, రిఫండ్ లేదు అంటున్నారు. ఇవంతా కూడా క్లారిటీగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది ఈ యొక్క పాయింట్ తక్కువ ఫీజు అంటే చాలు ముందు వెనక ఆలోచించరు. ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. తక్కువ ఫీజు అని చెప్పి జాయిన్ అవుతారు, ఆ డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ళు బాగుంటే వెల్ అండ్ గుడ్, మంచిదే. కానీ అంతమందిలో కూర్చొని, అంతమందిలో లైవ్లో క్లాస్లో వింటూ, 100 మంది వింటూ, ఒకవేళ 300 మంది ఉంటే ఎంతమంది అంటే సమాధానం చెప్తారు ఫ్యాకల్టీ? అవకాశం ఉందంటారా? ఇవన్నీ నాకు వచ్చిన క్వశ్చన్స్, రైజ్ అయిన క్వశ్చన్స్. సో ఈ ఫ్రంట్ లైన్ మీడియాలో జాయిన్ అవ్వాలో వద్దా మీరే డిసైడ్ కండి. డెఫినెట్లీ నా పర్సనల్గా నేనైతే ఇఫ్ ఇట్ ఈస్ ఇంత క్లారిటీ లేకుండానైతే నేను జాయిన్ అవ్వలేను. ఎందుకంటే ఎవ్రీ రూపీ కౌంట్స్. ఖచ్చితంగా 6,000, 12,000, 10,000, 5,000 సమస్య కాదు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ డబ్బులు ఒకటే సమస్య కాదు, మన టైం ఇన్వెస్ట్ చేయాలి. జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మనకి కరెక్ట్గా లేదు అంటే, ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకు డౌట్స్ క్లియర్ అవ్వట్లేదు, మనకి ఎవరు టచ్లో రావట్లేదు అంటే అదొక పెద్ద బాధ. ఇవన్నీ మీరు ఆలోచన చేసి డెసిషన్ తీసుకోవాలని నేను అంటున్నాను. ఎనీవే ద వే ఆఫ్ టీచింగ్ అయితే బాగుంది ఫ్రంట్ లైన్లో. సో నేను చూశాను వాళ్ళ క్లాసెస్, డెమో క్లాసెస్ అవన్నీ విన్నాను. ద వే ఆఫ్ టీచింగ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఇంతమందిలో మనము ఎంత బ్రాంచ్కి ఎంతమంది ఏంటి అనేది క్లారిటీ తెలుసుకోకుండా స్టెప్ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడ్డమే. ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.